హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు నేనైతే మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, మనమైతే చెన్నైలో ఉన్న అతిపెద్ద గవర్నమెంట్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, పిల్లలకి చాలా నాలెడ్జ్ని ఇస్తుందండి. ఇప్పుడు మనం అలా ముందుకెళ్తే టికెట్ కౌంటర్, ఇక్కడ మనం ఇప్పుడు టికెట్ తీసుకుందాము. ఇక్కడ పిల్లలకి 25 రూపాయలు, పెద్దలకి 50 రూపాయలు. ఫారినర్స్కి అయితే తనిగా కాస్ట్ అండి. ఇలా బయట వస్తే పిల్లలు అయితే డైనోసార్ చూసి వెళ్ళిపోయారు. కాకపోతే మనం టికెట్ తీసుకొని వచ్చేటప్పుడు లెఫ్ట్లో అయితే ఫస్ట్ బిల్డింగ్ ఉందండి, మేమైతే ఇలా రైట్ ఎంట్రన్స్లోనే మనం ఎంట్రీ అవుతానే ఈ డైనోసార్స్ అయితే పెద్ద పెద్ద డైనోసార్స్ అయితే ఇక్కడ ఉంటాయి. చూసారా, చాలా పెద్దవి అంటే చాలా పెద్దవి. మా వాడైతే వీటిని చూసి చాలా షాక్ అయిపోయాడు. ఇవి రియల్వా అనేసి అడుగుతున్నాడు. వాడికి డైనోసార్లు అంటే చాలా ఇష్టము, ఎప్పుడు ఇవే బొమ్మలు అయితే చూస్తూ ఉంటాడు. చూసారా, మనమైతే ముందుగా చిల్డ్రన్స్ మ్యూజియంకి అయితే వెళ్దాం. ఇదైతే 4వ బిల్డింగ్ అండి. అలా ముందుకు వెళ్తే చూసారా, ఇక్కడైతే మనం ఏ స్టేట్లో ఏ కల్చర్ ఏ విధంగా మనం డ్రెస్ అయితే వేస్తామో అలా అయితే చూపించారు. ఫస్ట్ అయితే తమిళనాడు, తర్వాత అయితే ఇది కేరళ, తర్వాత వచ్చి ఆంధ్ర అండి. మన ఆంధ్రాలో కేరళలో ఇలా అయితే డ్రెస్సింగ్ వేసుకుంటారు అయితే చూపించారు. చూసారా, ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చి కర్ణాటక అండి. కర్ణాటకలో ఇలా డ్రెస్సింగ్ వేసుకుంటారు అనేసి చూపించారు. తర్వాత వచ్చి మహారాష్ట్ర, చూసారా మహారాష్ట్ర ఇదైతే. తర్వాత వచ్చి ఇక్కడ భరతనాట్యం అండి. భరతనాట్యం ఎలా వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ చూపించారు. చూసారా, నెక్స్ట్ వచ్చి కథాకళి అండి. ఈ కథాకళి వచ్చి కేరళలో ఫేమస్గా వేస్తారు కదండి, అదే ఇది చాలా బాగా అయితే చూపించారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసారా, ఇది మణిపురి, కథక్, కూచిపూడి అండి. ఇదంతా 3 వచ్చి ఒకే చోట అయితే చూపించారు. కథాకళి, మణిపురి, ఎలా చేస్తారని అయితే ఇక్కడ చూపించారు. నెక్స్ట్ వచ్చి ఒరిస్సాలో ఎలా ఉంటారు, మధ్యప్రదేశ్లో ఎలా ఉంటారు అయితే చూపించారు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ అండి. దాని తర్వాత హర్యానా, వెస్ట్ బెంగాల్, ఇలా అన్ని అయితే చూపించారు. ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ అయితే మనకు చూపించారు. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కాశ్మీరీ, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, నేపాల్, మణిపూర్, మిజోరం సరే అండి. ఇలా అయితే చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు. ఇది వచ్చేసండి సింగపూర్, చైనాలో ఎలా ఉంటుంది అనేసి చూపించారు. చూసారా, ఇది ఒకటైతే సింగపూర్, ఒకటైతే చైనా, జపాన్, అలాగే థాయిలాండ్, యుగోస్లోవియా, అలాగే హవాయి, యూరోపియన్ కంట్రీస్. చూసారా, చాలా బాగా చూపించారు. మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసారు. చూడడానికైతే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీ చూపించారు. ఇప్పుడు ఇది అన్ని కంట్రీస్లోనూ ఎలా డ్రెస్సింగ్ చేస్తారనేసి ఒక బొమ్మలో చూపించేశారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ మ్యూజియంలో ఎంట్రీ టికెట్ చాలా తక్కువ. అలా అనేసి మొత్తం ఒక 6 ఫ్లోర్స్ అయితే 6 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. 6 బిల్డింగ్స్ కూడా తనితనిగా అయితే ఫీజు అయితే లేదు, ఒకే ఫీజు అండి. ఒకే ఫీజుతో మనం మొత్తం అయితే చూసేయచ్చు. చూసారా, ఎక్కడ మా వాడు పాప అయితే ఇద్దరు మొత్తం చుట్టి చూసేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడైతే మనం ఏవేవి తెలియదో అవన్నీ అయితే ఇక్కడ మనం చూసి అన్నీ తెలుసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా చెప్పడానికి చాలా బాగా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు అలా పైకి వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్లో తయారు చేసిన ఎఫ్బిటిఆర్ ఫ్లో అయితే ఉందండి. ఇది ఇక్కడైతే నో ఎంట్రీ. ఇలా బయట నుంచి కొంచెం దూరం నుంచి అయితే తీసాము. ఇదైతే సైన్స్ గ్యాలరీ. ఇప్పుడు మనం వెళ్ళేది సైన్స్ గ్యాలరీకి అయితే వెళ్దాము. చూసారా, ఇక్కడ వచ్చి ఇవన్నీ అయితే మా వాడికి అయితే చాలా బాగా తెలుసు, చెప్తున్నాడు. అవైతే ఈ పలానా ఇక్కడ ఉన్నాయి, ఇవి అనేసి అయితే చెప్తున్నాడు. చూసారండి, ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమేమి ఉన్నాయైతే మా వాడికి చెప్తున్నాడు. క్రాఫ్ట్స్, స్టాఫీస్, ఇవన్నీ అయితే అక్కడ చూపించారు. వీటిలో కొన్ని అయితే వాళ్ళకి తెలుసు, కొన్ని అయితే తెలియట్లేదు. తెలిసినవన్నీ చెప్పారు. చూసారు ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఇది రాకెట్ లాంచ్ ఎలా చేస్తారు అనేసి కూడా ఇక్కడ చూపించారు.
మ్యూజియంలో అయితే చూపించారండి. ఇక్కడ చూసారా, ఇది బొద్దింక. ఈ బొద్దింక లోపల ఏమేమి ఉంటాయని చూపించారు. అలాగే ఫిష్ లోపల ఏమేమి ఉంటుంది. ఇది వచ్చి కప్ప, తొండక అండి. తొండ అంటాం మేము, మీరేమంటారు కామెంట్ చేయండి. ఇదైతే పావురము, కుందేలు, వీటి లోపల ఏమేమి ఉంటాయనేసి చూపించారు. ఇదైతే మనమండి మానవుల శరీరంలో ఏమేమి ఉంటాయి, ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ పార్ట్స్ దేనికి యూజ్ అవుతాయి అనేది కూడా దీని పక్కన అయితే రాశారు. అంత క్లారిటీగా అయితే నేను వాటి గురించి అయితే తీయలేదు, కానీ అన్నీ అయితే రాశారండి. మీరు కన్నా చెన్నైకి వస్తే తప్పకుండా విజిట్ చేయండి, ఈ పిల్లలకి చూపించండి. చాలా అంటే కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఫస్ట్ రేడియో ట్రాన్స్మిషన్ సెట్ అండి. ఇది టెలిఫోన్ ఎక్స్చేంజ్ అండి. ఈ బిల్డింగ్ ఇంతేనండి. నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్దాం. చూసారా అండి, ఇది ఎంత బాగుందో. ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాము. చూసారా, ఇది కూడా దాని పక్కనే, ఇది 5th బిల్డింగ్ అనుకుంటానండి. చూసారా, ఇక్కడైతే మనం ఎంట్రీలో నటరాజస్వామిని అయితే చూపించారు. దీని లోపలైతే మనం కెమెరాలో ఫోటోలు తీయడానికి కలవలేదు, నేను అంతగా తీయలేదు, లైట్గా అలా తీసుకుంటూ వచ్చేసానండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ ఫొటోస్ అండి ఇవన్నీ. ఎవరెవరు పరిపాలించారు, ఎవరు దేనికి, వాళ్ళ పదవి ఏంటి అనేసి దీంట్లో అయితే చూపించారు. చూసారండి, వీళ్ళంతా ఒక్కొక్క గవర్నర్లు, రాష్ట్రపతి అలా ఉండే వాళ్ళంతా ఇక్కడిని చూపించేశారండి. అప్పుడు వాళ్ళు డబ్బులు దాచుకోవడానికి, వాళ్ళ జ్యువెలరీ దాచుకోవడానికి ఉన్న పెట్టెలండి అవన్నీను. చూసారా, అవన్నీ అలా పెట్టేశారు. మళ్ళీ దాని తర్వాత వచ్చి ఇక్కడ వేరే బిల్డింగ్ అంటే ఇదైతే, ఈ బిల్డింగ్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ అయితే అన్నీ ఉన్నాయండి. వాళ్ళ గురించి కూడా కింద అన్నీ రాసినారు. నేనైతే అంత చదవలేకపోయానండి, అంత టైం లేకుండా పోయింది. మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వాటి గురించి అయితే ఖచ్చితంగా బాగా తెలుసుకోవచ్చండి. మీరు కూడా వెళ్ళి చాలా బాగా విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మొత్తం అందరి ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది గవర్నర్స్ కోచ్ అండి. అప్పట్లో దీన్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ఫ్లోర్ ఉందండి, అక్కడికైతే వెళ్ళి ఒక ఫోటో తీసాము. అక్కడ ఒక ఫోటో తీయంగానే అక్కడ నుంచి విజిల్ అయితే వేసేసారు. ఇక్కడ రవివర్మ గీసిన ఫొటోస్ అయితే ఉన్నాయండి. మీరు వెళ్తే తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఇదైతే పబ్లిక్ లైబ్రరీ, దీంట్లోకైతే మేము వెళ్ళలేదు. చూసారా అండి, ఈ బిల్డింగ్ ఎంత బాగుందో. ఈ బిల్డింగ్ 2nd బిల్డింగ్. దీని లోపల ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. మేము మొత్తం అయితే కవర్ చేయలేకపోయామండి. ఇంకా 1-2 బిల్డింగ్లకి అయితే మేము వెళ్ళలేదు, టైం అయిపోయింది అప్పటికే. 6 వరకే లాస్ట్ అండి. 6 వరకే లాస్ట్. మేమైతే 4కి వెళ్ళాము. అన్నీ అంత ఇదిగా కవర్ చేయలేకపోయాము. చూసారు, అప్పట్లో యూజ్ చేసిన ఫిరంగులు, గుండ్లు అవన్నీ చెప్తారు కదండి. వీటి పేర్లు అయితే నాకు కరెక్ట్గా తెలియదు. వీటి గురించి అయితే మా ఆయనకైతే తెలిసి ఉండొచ్చండి. ఆయన పారామిలిటరీ కోర్సులో అయితే పనిచేస్తున్నారు. నాకైతే వీటి గురించి తెలియదండి, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇక్కడైతే పాతకాలం నాటి కుండలు, కాగులు అయితే ఉన్నాయండి. నేనైతే వీటిని చూశాను. మీలో ఎంతమంది ఇవన్నీ చూసారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అన్ని కుండలు అంటామండి మేము. ఇదైతే పెద్ద కాగు అండి. దీంట్లో అప్పుడు ధాన్యము, బియ్యము, వడ్లు ఇలాంటివన్నీ దీంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళం. మా వాడైతే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఇదేమిటి అనేసి. మా పాపకు ఇదేం తెలియక వెళ్ళిపోతుంది ముందుకి. ఏంటో చూపిస్తున్నారు అయితే అనుకుంటుంది. ఇవన్నీ అయితే అండి ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే స్కల్ అండి, మానవుడి స్కల్స్ ఇవన్నీ అప్పుడు వాడిన పనిముట్లు అండి ఇవన్నీ. ఇవైతే మనిషి యొక్క ఎముకలు అంట. చూసారు, ఆది మానవులు అప్పుడు ఎలా అగ్గిని తయారు చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేసి. ఈ గంట అయితే యుద్ధాలు స్టార్ట్ చేసేటప్పుడు, ఎండ్ చేసేటప్పుడు దాంతో అయితే సౌండ్ చేస్తారంటండి. అదంతా రియల్. ఇవన్నీ రియల్ అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కటి రియల్గా చూపించారండి. ఇవన్నీ రియలే అండి. ఇవన్నీ కత్తులు, అప్పుడు ఆడినవన్నీ, ఇవన్నీ బాణాలు, ఈటెలు, ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసినవే అండి. చాలా అంటే చాలా బాగా చూపించారు. అన్నీ ఒరిజినల్ అండి. ఏది కూడా ఇక్కడ ఉన్నవి డూప్లికేట్ అయితే కాదు, అన్నీ రియల్గా అయితే పెట్టేసినారు ఇక్కడ. చూసారా, ఇదైతే వాళ్ళ యొక్క బాడీకి వాళ్ళకు ఇదిగా కాపాడుకోవడానికి అయితే వేసుకుంటారు కదండి, ఇనుపవి, అవే అయితే అవండి. నెక్స్ట్ బిల్డింగ్లో వచ్చి
సరే అండి, ఇది స్టార్టింగ్లోనే పెట్టారు. దీన్ని చూసి నేనైతే భయపడిపోయాను. ఇది మానవుడి యొక్క అస్థిపంజరం అండి. చూసారండి, అప్పట్లో వాడిన వీణలు, తబలాలు అన్నీ బిల్డింగ్లో చూపించారు. చూసారండి, ఇవన్నీ ఎప్పుడో ఒకసారి సినిమాలో చూస్తాం, ఇప్పుడు మళ్ళీ రియల్గా చూసాం. ఇదైతే అక్కడ ఊతారు కదండి, బాహుబలి సినిమాలు కూడా ఇది చూపిస్తుంటారు ఒక చోట. మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. చూసారండి, అప్పుడు బౌళ్ళు, వీణలు, పియానోలు ఇవైతే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఏ స్టేట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ జ్యువెలరీ అయితే ఇలా చూపించారండి. అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు ఇలా అనేసి చూపించారు. చూసారండి, ఇవన్నీ అప్పట్లో వాళ్ళు ఏమేమి వాడేవాళ్ళు, దేనికి ఏమేమి వాడేవాళ్ళు అనేసి అయితే ఇక్కడ పెట్టినారు. ఇదైతే చేపలు పట్టే వాళ్ళ కోసం అండి. మా వృత్తి అయితే ఇదే. వీటిలో నాకు కొన్ని తెలిసినట్టు ఉన్నాయి, కొన్ని తెలియనట్టు అయితే ఉన్నాయి. తెలిసిన వరకు మా పిల్లలకైతే చూపించాము, చెప్పాము. ఇవైతే అప్పట్లో వాడిన జ్యువెలరీ, రాణులు అప్పట్లో ఉన్న వాళ్ళు వాడతారు కదండి అవన్నీ. ఇదైతే యమలోకంలో ఎలా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ చూపించారు. చూసారండి, నెక్స్ట్ అయితే రియల్ స్కల్స్ దగ్గరికి వెళ్దాం మనం. సరే, ఇవన్నీ రియల్ పాములు అంట. నేనైతే ఫస్ట్ ఆర్టిఫిషియల్ అనుకున్నాను, కాదంట. అక్కడ పనిచేసే వాళ్ళని అయితే అడిగాను, ఇవన్నీ రియల్, ఇక్కడైతే ఆర్టిఫిషియల్ ఏదీ లేదు అని చెప్పినారు. చూసారా, ఇదైతే నేను అసలు రియల్ స్నేక్ అయితే అని అనుకోలేదు. చూసారా, ఇదైతే సెట్ చేశారు అనుకున్నాను, కాదంట. ఇవన్నీ నిజంగానే అక్కడ పెట్టారంట. చూసారా ఫ్రెండ్స్, క్రొకోడైల్స్ అన్నీ ఉన్నాయి. వాటి రియల్గా అవి ఎలా ఉంటాయి, అవి చనిపోయిన తర్వాత వాటి ఎముకలు, ఇదంతా అలాగే ఉందండి. ఇది చూసారా, ఫీమేల్ ఎలిఫెంట్ అండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది చూసారా, నేనైతే ఏదో అనుకున్నాను, ఇది వేల్ అంటండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, 60 అడుగులు ఎంతో ఉంటుంది అని చెప్పారండి దీనికి. ఇది వేలు. చూసారండి, ఇవంతా రియల్ తలకాయలండి, ఏనుగులవి. ఇది జిరాఫీ అనుకుంటాను. ఇది వచ్చి ఆర్టిఫిషియల్ అండి, ఇది వచ్చి రియల్ కాదు, డైనోసార్. ఇది అలా పెట్టారు పిల్లలకి అట్రాక్షన్గా ఉండడానికి అయితే ఇది అక్కడ పెట్టారు. ఇది గబ్బిలం అండి, ఈ గబ్బిలం కూడా రియల్. చూసారా, కొంగలు, ఇది కూడా రియల్ అండి. అలా ఎలా పెట్టారనేసి షాక్ అయిపోయాను నేనైతే. ఇవన్నీ చూసారా, జంతువులవి, ప్రతి ఒక్క జంతువుది ఇక్కడ ఎముకలు అయితే, వాటి యొక్క అస్థిపంజరాలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇదైతే చిరుత పులిది, ఇది లయన్ది. ఈ ఏనుగు వచ్చి మగ ఏనుగండి. దీని ఎత్తు 11 అడుగుల ఎత్తు. ఇది వచ్చి 2 వ్యక్తులను చంపేసిందంట. దాని తర్వాత ఇది 1887వ సంవత్సరంలో తమిళనాడులోని ఇది దొరికిందని అయితే చెప్పినారండి. దీని గురించి నేనైతే ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకోసం. దాని స్టోరీ అయితే నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, తెలుసుకోండి. చాలా అంటే చాలా నాలెడ్జ్గా ఉంటుంది. చెన్నైలో ఎవరైనా ఉన్నట్లయితే మన తెలుగు వాళ్ళు కానీ బయట ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా అండి, ఇది మ్యూజియము. నేనైతే అన్నీ చూపించాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.